ప్రసాద్ గారు, రేపు రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణ ఉంది. కేజ్రీవాల్ పెట్టుకున్నటువంటి పిటిషన్ మీద ఏంటి అరెస్టును వ్యతిరేకిస్తూ అతను పిటిషన్ వేయడం జరిగింది. ఏమైనా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? మీ అబ్జర్వేషన్ మేరకు ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు మనం ఆల్రెడీ చూసామండి కవిత గారిది ఏమైందో. సో బెయిల్ వచ్చే అవకాశం అయితే కష్టంగానే అనిపిస్తోంది. ఎందుకంటే వారి మీద ఉన్న కేసులు ఇంకా టైట్ అవుతూ వస్తున్నాయి. సో దాంతో ఏంటంటే వాళ్ళకి బెయిల్ అవకాశం చాలా చాలా తక్కువే. ఇంకోటి మనం చూసుకోవాల్సింది, మన మురళి గారు చెప్పినట్టు, అలాగే మన అమర్నాథ్ గారు కూడా చెప్పినట్టు, ఇంకా ఏంటంటే ఇక్కడ ఖలిస్తానే కాదు, ఇక్కడ ఏమవుతుందంటే నాటోకి ఇప్పుడు అక్కడ రష్యా పుటిన్ గెలిచిన తర్వాత ఇంకా యుక్రెయిన్ తో యుద్ధం ఇంకా ఉధృతంగా అవుతోంది. సో దాంతో ఏమవుతుందంటే ఈ నాటో నుంచి ఇంకా ప్రెషర్ పెరుగుతోంది. మీరు చూస్తే ఇప్పుడు ఈ ఖలిస్తాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటూ భారత్ మీద ఇంకా ప్రెషర్ తీసుకురావడానికి చూస్తున్నారు. ఫస్ట్ జర్మనీ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది, నెక్స్ట్ తర్వాత ఇప్పుడు యుఎస్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, కెనడా మీరు చూస్తూనే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకమే. అల్ జజీరా ఒక పెద్ద మాట, చాలా పెద్ద మాట మాట్లాడింది. అల్ జజీరా అసలు భారత్లో డెమోక్రసీ చచ్చిపోయింది, ది ఎండ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ భారత్, ఇండియా అంటూ అల్ జజీరా ఇట్లా రకరకాల కథనాలు డిఫరెంట్ డైమెన్షన్లో. యూకేలో చూసుకుంటే కూడా బాగా ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంది ఖలిస్తానీ మూమెంట్ అక్కడ కూడా. అంటే ఈ నాటో దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో అది ఈ ఖలిస్తానీ వాళ్ళు కలిసి కుట్ర పన్నుతున్నారు. బలమైన భారతదేశానికి అభివృద్ధికి వీళ్ళు అడ్డు. అలాగే వాళ్ళు మాట వినట్లేదు, వాళ్ళు కావాల్సింది ఇక్కడ కీలు బొమ్మలు. అందు గురించి మిగతా కూడా చూసుకుంటే కొన్ని పాయింట్స్ కూడా, ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇదేం కొత్త కాదు. ఇది మీరు మన 2011 నుంచే అది మొదలైంది అనమాట. వాళ్ళకి ఫండింగ్ రావడాలు అవన్నీ అక్కడి నుంచే మొదలైంది ఈ ఖలిస్తానీ మూవ్మెంట్. ఇన్ఫాక్ట్ మనకి 2016లో కుమార్ విశ్వాస్ గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ట్విట్టర్ లో, ఈ ఖలిస్తానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడము మనకి చాలా దెబ్బ పడుతుంది, దేశానికి మంచిది కాదు అని వాళ్ళు ప్రస్ఫుటంగా చెప్పారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ఫార్మర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్, ఆయన వీళ్ళు ఖలిస్తాన్ సపోర్టర్ దగ్గర నుంచి యూకేకి వెళ్ళి ఆయన ఫండ్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో దాంతో పాటు చాలా ఇప్పుడు 2017 ఎలక్షన్స్, దానికంటే ముందు 2014 ప్రాంతాల్లో 4 సీట్లు వాళ్ళు గెలిచారు, లోక్సభ స్థానాలు. ఢిల్లీలో అన్ని స్థానాలు ఓడిపోయారు. సో దానికి కూడా ఫండింగ్ వచ్చింది వాళ్ళకి ఖలిస్తానీ వాళ్ళ దగ్గర నుంచే. ఈ 2017లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఇండైరెక్ట్ గా సపోర్టే ఇచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఒక ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. గుర్దయాల్ సింగ్ వారితో వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జై కిషన్ సింగ్ గారు, వాళ్ళ గుర్దయాల్ సింగ్ వాళ్ళది చీఫ్ ఆపరేటర్, అది బ్యాన్ చేసిన సంస్థ ఇంటర్నేషనల్. తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో, వీడియో స్టేట్మెంట్ లో ఇంకో మాట కూడా, న్యూయార్క్ లో ఐ థింక్ ఆయన ఇయర్ కూడా మెన్షన్ చేసినట్టున్నారు, 2014 ఒక ఇయర్లో అక్కడ రహస్య భేటీ ఒకటి జరిగింది. సింపథైజర్స్, ప్రో ఖలిస్తానీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి వాళ్ళతో కేజ్రీవాల్ భేటీ అయ్యారంటూ కూడా పన్ను చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని మీద వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరింట్లో ఉన్నారు, మొత్తం రికార్డ్ కూడా ఉందండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో కొత్త ఏం లేదు, అది బలోపేతం చేస్తున్నట్టే. కానీ ముఖ్యంగా మనం చూడాల్సింది ఆయన ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది మనం చూడాలన్నమాట. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, పన్ను కూడా సిఐఏ ఏజెంటే యాక్చువల్లీ. ఆయనకి ఏంటంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది, ఒకటి కెనడా నుంచి ఉంది, ఇంకా యుఎస్ నుంచి ఉంది. ఆయనకు కూడా ఏంటంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. ఏదో ఈయన కష్టపెట్టడం, ఇరికించడం కాదు, ఇంకా అరవింద్ కేజ్రీవాల్ తో మనకి ఇంకా పని లేదు అని వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట. సరే ఇతన్ని వదిలించేసుకోవడమే మంచిది అన్న దాంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అందు గురించి ఆ పన్ను చెప్పడము, అది చెప్పింది కూడా 100% రైట్ ఆర్ రాంగ్, లేకపోతే ఈ విచారణలో తేలాలి. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే హోంమంత్రిత్వ శాఖ పరిధిలో జరగాల్సినటువంటి విచారణ. ఎందుకంటే ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీ కిందకి వస్తే డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు ఈ గతంలో మాట్లాడడం కూడా జరిగింది. ఐ థింక్ అమిత్ షా గారు లేకపోతే ఎవరో దీని మీద పరిశీలిస్తాం, విచారణ చేస్తాం అన్నట్టు మాట్లాడారు. బట్ తర్వాత మళ్ళీ దాని మీద
పురోగతి లేనట్టుగా ఉంది. ఎనీహౌ, మురళి గారు, రాజు గారు, ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పుడు ఇతనేమో జైల్లో ఉండే పరిపాలిస్తానని చెప్తూ ఉన్నాడు. నేను లోపట ఉన్నా బయట ఉన్నా నా పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన పంపించినట్టుగా ఏదో ఒక లెటర్ను కూడా ఆతిషి మంత్రి ఆమె కూడా ఒక లెటర్ను చూపించింది. అసలు జైల్లో ఉండి ఒక ముఖ్యమంత్రి పరిపాలించడం అనేది దాన్ని సాధ్యమా కాదా అనేది పక్కన పెడితే ఈయన మీద వచ్చిన ఆరోపణలు ఏంటి, ఈయన జైల్లో ఉండి అక్కడ ఢిల్లీని పరిపాలించడం అనేది ఎంతవరకు కరెక్టు? రెండోది, ఆప్లో కూడా ఇప్పటికే ఆయన పీఠం మీద సీఎం పదవి మీద కన్నేసినట్టుగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆతిషి కావచ్చు, అతని భార్య కావచ్చు, సునీత కేజ్రీవాల్ కావచ్చు, రాఘవ్ చడ్డా అతను కావచ్చు, ఒక 3-4 పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో అది అంతర్గత కుమ్ములాట ఆల్రెడీ మొదలైపోయిందా ఆ పార్టీలో? నేను కూడా ఈ వార్తలు వింటున్నాను. అయితే ఒక జైలు నుంచి పరిపాలన అనేది ఎప్పుడైనా జరిగిందా అట్లా? లేదు, ఎప్పుడు జరగలేదు. జయలలిత కూడా సీఎం గా ఉండి అరెస్ట్ అయింది, కానీ వెంటనే ఆమె తేరుకొని తనకు అనుకూలంగా ఉండే వ్యక్తి సీఎం గా ప్రకటించుకున్నది ఆయన చేశారు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా సేమ్ అంతే. లాలూ ప్రసాద్ వైఫ్ చేశాడు. శిబు సోరెన్ అయితే అరెస్ట్ కాకుండా పారిపోయాడు. ఒక 2 రోజులు దొరకకుండా వెళ్ళిపోయి సీఎం ను ఏర్పాటు చేసుకున్నాక, నమ్మకమైన సీఎం ను, అందరు ఇంట్లోనే గొడవలు వచ్చాయి, సీఎం ను ఏర్పాటు చేసుకున్నాక వెళ్ళి సరెండర్ అయ్యాడు, అరెస్ట్ అయ్యాడు. కనుక అందరూ కూడా ఎవరు కూడా ఇటువంటి, అందుకే అన్నాను నేను ముందే, కేజ్రీవాల్ అంటే క్రేజీ మ్యాన్ అని. ఆయన ఆల్వేస్ క్రేజీ ఫర్ హిజ్ కాంట్రవర్సీస్. ఎప్పుడు కూడా ఇలాంటివి తయారు చేయడము, నేను అంటే హీరోయిక్ పోజ్ పెడుతున్నాడు. ఆయన ఏదో దేశభక్తుడు, దేశం కోసం జైలుకి వెళ్ళాడు, అక్కడ గాంధీ మహాత్ముడు లాగా జైలు సంబంధించిన బార్స్ అవి పెట్టి ప్రచారం ఏదైతే చేస్తున్నాడో ఇది హీరోయిజం గా ఆయన, తాను ఒక మద్యం కుంభకోణంలో వెళ్ళాను అనే సిగ్గు, లజ్జ లాంటివి ఏమీ ఉండవు అని ఇప్పటికి కూడా ఇక కట్టర్ ఇమాందారీ అనే అపోజ్ ఏదైతే పెట్టాడో ఈ రోజు కూడా వదలడం లేదు ఆయన. అయితే ఇదేమంటే ఆయన కేసీఆర్ అయినా కేజ్రీవాల్ అయినా మద్యం అసలు ఆదేశాలు ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు? ఇప్పుడు ఆ పేపర్ ఏదైతే వచ్చిందో ఎలా కమ్యూనికేట్ చేశారు? జైల్లో కస్టడీలో ఉన్నటువంటి ఒక సీఎం, ఒక వ్యక్తి ఆ పార్టీ మెంబర్స్కో ఎంపీస్కో ఎలా కమ్యూనికేట్ చేశారు? ఈడీ కూడా చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకుంటున్నట్టుగా ఉంది. సంజయ్ సింగ్ అతను జైల్లో ఉన్నాడు కదా, అప్పుడు ఆయన ఏదో బిర్యానీలు అవి ఏదో ఫుడ్ చేయించుకున్నాడు, మసాజ్ చేయించుకున్నాడు, అంటే ఎలా చేయించుకున్నాడు అనేది పెద్ద ఇష్యూ అయింది జైల్లో. అది విత్ ఇన్ జైల్లో, బట్ లోపటి నుంచి బయటికి కమ్యూనికేషన్ రావడం అనేది జైల్లో కమ్యూనికేషన్ ఉండొద్దు, ఫోన్ ఉండొద్దు. ఫోన్ ఎలా చేశాడు అని కూడా పట్టుకుంటారు, ఎవరు దానికి దోహదపడ్డారు అని. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఫోనే ఉండకూడదు అన్నప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అని, అన్లెస్ దెర్ ఈస్ స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ ది కోర్ట్. ఇది సాధ్యం కానటువంటి విషయము. ఓకే, సెన్సేషనల్ చేయడానికి చేస్తున్నటువంటి ఇది. ఇప్పుడు ఈ రోజు వార్త ఏంటంటే ఈడీ దీని మీద విచారణ చేస్తుంది. అసలు కమ్యూనికేషన్ బయటికి ఎలా వచ్చింది, 2వ లెటర్, ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ ఎలా వచ్చింది, ఎక్కడ ఉంది అని దాని మీద విచారణ చేయడం మొదలు పెట్టారు. కనుక నా పాయింట్ ఏంటంటే ఇది జస్ట్ ఇంపాసిబుల్ టు రన్ ది షో. బట్ వీలైనంత ఎక్కువ ప్రచారం చేసుకుంటాడు. రేపు మాపు కోర్టుకు వెళ్ళినప్పుడు నాకు బెయిల్ వస్తుంది, నేను వచ్చేస్తున్నాను, మళ్ళీ సీఎంగా నేనే కంటిన్యూ అవుతాను అనే అటువంటి ఒక భ్రమలో ఉన్నాడు. బెయిల్ రాదు అనేది చాలా క్లియర్ అయిపోయింది. అయితే నా పాయింట్ ఏంటంటే కేజ్రీవాల్ అయినా కేసీఆర్ అయినా ఇద్దరు మద్యం దొంగలే. అది ఇద్దరు అంటే ఇక్కడ వాళ్ళ కూతురు అనుకుందాం, మద్యం దొంగలే వీళ్ళు. కాకపోతే నాకు కనిపిస్తున్నది అంటే కేసీఆర్ చాలా బెటర్ ఇప్పుడు. ఎందుకంటే కేవలం మద్యం వరకే పరిమితమయ్యారు. ఆయన అంతర్జాతీయ కుట్రలు, దేశం పైన కుట్రలు, ఖలిస్తాన్ లో తన హస్తము, ఇలాంటివి ఏవి లేనటువంటి వాడు కేసీఆర్. ఫార్ బెటర్ కేజ్రీవాల్ కన్నా కేసీఆర్ కూతురు ఇప్పుడు వీళ్ళు చాలా బెటర్ గా కనిపిస్తున్నారు నాకు. ఎందుకంటే దేశం పైన కుట్రలు, కుతంత్రాల కేసుల్లో ఈయన ఇప్పుడు విదేశీ సంస్థలన్నీ కూడా మీరు చెప్పిన అల్ జజీరా వీళ్ళంతా కూడా ఏం ప్రచారం చేస్తున్నారు అంటే ది మ్యాన్ హూ కెన్ టేక్ ఆన్ మోడీస్ ఇండియాను ఎదుర్కోగలిగిన ఏకైక మనగాడు దేశంలో, భారత్ లో అతను ఒక్కడే, కేజ్రీవాల్ ఒక్కడే. వాట్ డస్ ఇట్ మీన్? ఎంత దుర్మార్గం ఇది! అతన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది ప్రపంచంలో ఉన్న ఈ విదేశీ వెస్ట్రన్ మీడియా. భారత్ లో ఏమో జరిగిపోతుంది, భారత్ లో ప్రజాస్వామ్యం కూలిపోయింది, ఇగో ఒక నిజాయితీ పరుడు ఒక్కడుంటే అతని పైన ఇప్పుడు ఎలక్షన్ టైంలో కుట్రలు ప్రజాస్వామ్యమే లేదు, ఆయన జైల్లో పెట్టారు,
కనుక కేజ్రీవాల్ అనేవాడు ఇప్పుడు మోడీకి ఒక థ్రెట్ గా కనపడుతున్నాడు. ఏకైక మనగాడు మోడీని అడ్డుకోగలిగిన రేపు ఎన్నికల్లో అని ఇలాంటి ఒక నరేటివ్ చేసి మన పైన ప్రపంచ దృష్టిలో అలా గొప్పగా చిత్రీకరిస్తా ఉన్నారు. అందుకే ఇది ఒక వైపు ఉన్నప్పటికీ మీరు అన్నట్టుగా సునీత కేజ్రీవాల్ కానీ లేకపోతే రాఘవ్ చెడ్డా వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అంటే సునీతనేమో ఈయననే చేయాలని అనుకుంటున్నాడని, అతిషి కూడా తానే ముఖ్యమంత్రి అవుతున్నానని, గ్రూప్స్ ఆల్రెడీ ఉన్నాయి, నలుగురు ఉన్నారు. సౌరవ్ భారద్వాజ్ దగ్గర నుంచి, రాఘవ్ చడ్డా దగ్గర నుంచి, సునీత కేజ్రీవాల్, ఆతిషి, నలుగురు ఉన్నారు. కనుక ఏ క్షణమైనా ఆమ్ ఆద్మీ పార్టీ ముక్కలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వెండితెర మీద మనం చూడాల్సిందే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.